హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను రీసెంట్గా శ్రీశైలం వెళ్ళాను. ఆ ట్రిప్ విశేషాలు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. సాటర్డే మార్నింగ్ హైదరాబాద్ నుంచి బస్సులో శ్రీశైలం స్టార్ట్ అయ్యాము. స్టార్ట్ అయ్యాక ఒక 3 అవర్స్కి ఫారెస్ట్ ఏరియాలోకి ఎంటర్ అయ్యాం. అక్కడి నుంచి జర్నీ అయితే చాలా బాగుంది. అరౌండ్ 1కి శ్రీశైలం డ్యామ్ రీచ్ అయ్యాము. డ్యామ్ వ్యూ అలా పైనుంచి చూస్తే సూపర్గా ఉంది. పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు. అండ్ అరౌండ్ 2కి శ్రీశైలం రీచ్ అయ్యాము. దిగాక రూమ్ తీసుకుని లంచ్ చేసి ధూళి దర్శనం చేసుకుందామని 4కి స్టార్ట్ అయ్యాము టెంపుల్కి. ఫస్ట్ శ్రీ బయలు వీరభద్రస్వామి ఆలయానికి వెళ్ళాము. ఈయన శ్రీశైల మహాక్షేత్రానికి క్షేత్రపాలకుడి అని చెప్తున్నారు. సో ఫస్ట్ ఇక్కడికి వెళ్ళాము. ఇక్కడ టెంపుల్కి పైకప్పు ఏమీ ఉండదు, అందుకే బయల వీరభద్రస్వామి అని పిలుస్తున్నారంట. ఈ టెంపుల్ ఎక్కడ ఉందంటే దర్శనం చేసుకోవడానికి క్యూ లైన్లోకి ఎంటర్ అవుతాం కదా, అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్తే రైట్ సైడ్ ఉంది. అక్కడి నుంచి బ్యాక్ వచ్చి 5కి క్యూ లైన్లోకి ఎంటర్ అయ్యాము. శ్రీశైలంలో ధూళి దర్శనం అనేది భక్తులు స్నానం చేయకుండా కాళ్ళు కూడా కడుక్కోకుండా స్వామివారిని దర్శించుకునే ప్రత్యేక విధానం. స్వామివారిపై అపారమైన భక్తితో ముందు ఆ దేవుడిని చూడాలి అనే ఆరాటంలో దుమ్ము ధూళితో ఉన్న భక్తుడిని కూడా ఆ పరమేశ్వరుడు అనుగ్రహిస్తాడని దీని అంతరార్థం అంట. మల్లికార్జున బ్రహ్మరాంబిక అమ్మవారి దర్శనం చేసుకుని బయటికి వచ్చేసరికి 8 అయింది. నెక్స్ట్ డే మార్నింగ్ పవిత్ర కృష్ణానది పాతాళగంగలో స్నానం చేసి బ్రేక్ఫాస్ట్ చేసి శ్రీశైలం మెయిన్ సెంటర్ నంది సర్కిల్ దగ్గర నుంచి శ్రీశైలం బయట ఉన్న 6 క్షేత్రాలు చూసాము. అవే సాక్షి గణపతి. ఈ క్షేత్రం భక్తుల దర్శనానికి సాక్షిగా నిలుస్తుంది. గణపతి క్షేత్రపాలక దేవుడిగా కొలువుదీరాడు. అక్కడి నుంచి లలితాదేవి పీఠం, హరకేశ్వర స్వామి ఆలయం, పాలధార పంచదార, శిఖర దర్శనం, శ్రీశైల క్షేత్ర పార్వతి శిఖర దర్శనం దర్శించుకొని మళ్ళీ శ్రీశైలం చేరేటప్పటికి 12 అయింది. మళ్ళీ రూమ్కి వెళ్ళి కాసేపు రెస్ట్ చేసుకొని లంచ్ చేసి అరౌండ్ 4కి శ్రీశైలంలో ఉన్న లోకల్ టెంపుల్స్ చూడడానికి వెళ్ళాము. అవే శివాజీ స్ఫూర్తి కేంద్రం. ఇక్కడ ఛత్రపతి శివాజీ మహారాజ్ చరిత్రను చాటే విధంగా అన్ని ప్రతిష్ఠించారు. శివాజీ శ్రీశైలం సందర్శించిన చారిత్రాత్మక ప్రాశస్త్యం గురించి ఇక్కడ చక్కగా వివరించారు. ఇక్కడ అమ్మవారు శివాజీ మహారాజుకి ఖడ్గం ఇచ్చిన దృశ్యం కూడా ప్రతిష్ఠించారు. లోపల శివాజీ దర్బార్, దాని చుట్టూ శివాజీ మహారాజ్ చరిత్ర క్లుప్తంగా చాలా బాగా సెట్ చేశారు. ఇవన్నీ సెపరేట్ వీడియోగా చేసి అప్లోడ్ చేస్తాను. అక్కడ నుంచి కాలభైరవ టెంపుల్, మల్లమ్మ కన్నీరు టెంపుల్, కొన్ని మఠాలు చూసాము. నెక్స్ట్ డే మండే మళ్ళీ ఉదయాన్నే శ్రీశైలం ప్రధానాలమైన మల్లికార్జున స్వామి మహాజ్యోతిర్లింగ క్షేత్రం మరియు బ్రహ్మరాంబికాదేవి అష్టాశక్తిపీఠం అమ్మవారి దివ్య దర్శనం చేసుకున్నాము. ఆఫ్టర్నూన్ తిరిగి హైదరాబాద్కి స్టార్ట్ అయ్యాము. ఇంతటితో ఈ శ్రీశైలం ట్రిప్ విశేషాలు. ఇంకందరికీ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.